ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 35లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. గత నెలలో ముక్కుకు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను పరామర్శించిన చంద్రబాబు ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ నెలలో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే దీర్ఘకాలం పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్ కు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ గత 10 రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న సమయంలో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు సైనసైటిస్ సమస్యతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయం నుంచి పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సిఫార్సు మేరకు సర్జరీ చేయించుకున్నారు. గొడ్డలి పార్టీ వైసీపీకి ఒక్క ఓటు వేసినా శాపంగా మారుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ 5 ఏళ్లలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. పనిచేసే ప్రభుత్వాన్ని నాయకుడిని ఆశీర్వదించాలి కానీ ఏ పని చేయని వైసీపీకి ఓట్లు వేయటం దండగా అని, వేసిన వారు ఎందుకు వేశామో అని ఆలోచన చేయాలన్నారు. అభివృద్ధిలో పాలకులు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచేస్తున్నారని, భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా ఏకగ్రీవంగా కూటమి అభ్యర్థులకు వేసే ఓటే కూలీ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గొడ్డలి పార్టీ వైసీపీకి ఒక్క ఓటు వేసినా శాపంగా మారుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. యలమంచిలి మండలం పెనుమర్రు, కట్టుపాలెం, సిరగారపల్లి, వడ్డిలంక, గంగడపాలెం, మట్లపాలెం గ్రామాల్లో మొత్తం 10 అభివృద్ధి పనులకు 7.6 కోట్లతో కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్లలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుడిని ఆశీర్వదించాలి కానీ ఏ పని చేయని వైసీపీకి ఓట్లు వేయటం దండగని, వేసిన వారు ఎందుకు వేశామోనని ఆలోచన చేయాలన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు మంత్రిగా అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకునేలా ప్రభుత్వ నిధులే కాకుండా వివిధ సంస్థలు, దాతల నుంచి CSR నిధులను సేకరించి అభివృద్ధికి ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎటువంటి అభివృద్ధి చేయకుండా హింసను ప్రేరేపించే అడపాదడపా వచ్చే గొడ్డలి పార్టీ నాయకులు మాటలు నమ్మితే నష్టపోవాల్సిందేనని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి 14 లక్షల కోట్లు అప్పు భారం పడిందన్నారు. ప్రతి మనిషికి లెక్కిస్తే 2,40,000 భారం పడిందని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, మర్చిపోయారు అందరూ వైఎస్ఆర్సీపీ. దాన్ని గొడ్డలి పార్టీగాని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అవుతాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజైనా, మదర్ తెరెసా ఎవరైనా పుట్టినరోజులు అవుతాయి, సేవా కార్యక్రమాలు చేస్తాం, ఎవరైనా 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మరి మొన్న వాళ్ళు ఏం చేశారు, నడి రోడ్ల మీద గొడ్డళ్ళు పట్టుకుని ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి పాటలు పెట్టుకుని గొడ్డల్ని ఇలా తిప్పుతూ రోడ్ల మీద బైక్లు వేసుకుని స్వైర విహారం చేశారు. భయభ్రాంతులు చేశారు ప్రజలందరినీ గొడ్డలు పడి తిరిగి. నడి రోడ్డు మీదే పొట్టేళ్ళని తెచ్చి అక్కడే రోడ్డు మీదే జనాల మధ్యనే నరికేసి ఆ రక్తం నరికిన వెంటనే రక్తం ఇలా చిమ్ముతుంది. దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ ఉంటే ఆ తల నరికినటువంటి ఆ మేక మొండాన్ని తీసుకెళ్ళి అక్కడ అలా పెట్టి ఆ రక్తం ఇలా చిమ్ముతూ ఉంటే ఆ రక్తంతో ఆ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ మరి రక్తంతో తడిపినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రింది స్థాయి వరకు వాళ్ళు ఏ రకమైనటువంటి దూరంలోకి వెళ్ళిపోయారు. ఇది మనకు అవసరమా ఇటువంటి వాళ్ళు?
రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడే వారికి టెలి మానస్ హెల్ప్ లైన్ ద్వారా 24 గంటలు ఉచితంగా నిపుణుల సలహాలు అందుతున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ కేంద్రాలకు మహిళల నుంచి 52% కాల్స్ వస్తున్నాయని, కౌన్సిలింగ్ ద్వారా ఆత్మహత్యా ప్రయత్నాలను విరమించుకుంటూ వేలాది మంది కుంగుబాటు నుండి బయటపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫోన్ చేస్తున్న వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, ఒత్తిడికి గురయ్యేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి టెలి మానస్ కేంద్రాలు వరంగా మారాయని, 14416 హెల్ప్ లైన్ ద్వారా నిరంతర సేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నంలోని ఈ కేంద్రాల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ కేంద్రాలు మరింత పటిష్టమయ్యాయని, నెలకు సగటున 3000 మందికి పైగా ఇక్కడ సలహాలు పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల నుంచి, అలాగే మొత్తం కాల్స్లో 52% మహిళల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. గతంలో కంటే ప్రస్తుతం కాల్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, అక్టోబర్ 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 67,573 కాల్స్ వచ్చాయని మంత్రి వివరించారు. గత ఏడాది అక్టోబర్లో అదనంగా 40 మంది కౌన్సిలర్లు, సిబ్బందిని నియమించడం వల్ల సేవలు మరింత వేగవంతమయ్యాయని చెప్పారు. కాల్ చేసిన వారి వివరాలు, ఫోన్ నెంబర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధితులు తమ మాతృభాషలోనే కౌన్సిలర్లతో మాట్లాడవచ్చని స్పష్టం చేశారు. ఎండీ సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో అవసరమైతే వీడియో కాల్స్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రానికి వచ్చే కాల్స్లో ప్రధానంగా మానసిక కుంగుబాటు, పరీక్షలు, ఉద్యోగ భయం, నిద్రలేమి, మాదక ద్రవ్యాల వ్యసనం వంటి సమస్యలు ఉంటున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న ఎందరో కౌన్సిలింగ్ ద్వారా మనసు మార్చుకుని సాధారణ స్థితికి వచ్చారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 53 కేంద్రాల్లో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న ఈ 2 కేంద్రాలు 365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, మానసిక ఒత్తిడితో ఉన్నవారు 14416 నంబర్ను సంప్రదించి నిపుణుల సలహాలు పొందాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వర్గాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఏడాదికి 8,640 రూపాయల నుండి 21,600 రూపాయల వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి, మంత్రి లోకేష్ కు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వర్గాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి సవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీలో భాగంగా మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ప్రారంభమైన మొదటి నెలలోనే జీరో విద్యుత్ బిల్లులు అందడంతో సుమారు 104,000 నేతన్న కుటుంబాల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఏడాదికి 8,640 రూపాయల నుండి 21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందన్నారు. ఉచిత విద్యుత్తుతో పాటు చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన వారికి 4,000 పెన్షన్, నూలుపై 15% సబ్సిడీ, ముద్రా పథకం కింద రుణాలు మరియు ఆధునిక పరికరాలపై 90% రాయితీ వంటి ప్రయోజనాలను అందిస్తోందన్నారు. ఆప్కో ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చిందని, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా టెక్స్టైల్ పార్కులు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రికి, మంత్రి లోకేష్ కు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత కృతజ్ఞతలు తెలిపారు. జనగణన 2027లో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. తొలి దశలో భాగంగా మే 1 నుంచి 30వ తేదీ వరకు ఇండ్ల గణన జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులు ఎన్యూమరేటర్లందరూ వారికి కేటాయించిన ప్రాంతాలను విస్తృతంగా తిరిగి పూర్తి అవగాహన తెచ్చుకుంటారని, తదుపరి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ వారికి కేటాయించిన అన్ని ఇండ్లను సందర్శించి ప్రజల నుండి వివరాలు స్వీకరిస్తారని, కావున ఇందులో ప్రజలు కీలక భాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణనలో తొలిసారిగా డిజిటల్ విధానం అందుబాటులోకి వచ్చిందని, కీలకమైన జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగా బిల్డింగ్ నెంబర్,
కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా 34 అంశాలకు సంబంధించిన వివరాలను ఎన్యూమరేటర్లకు తెలియపరిచి ఇండ్ల గణన ప్రక్రియ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంచడం వలన హోటళ్లు, ఇతర చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోందని, నిన్న మొన్నటి వరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గ్యాస్ కొరత లేదు, ధరలు పెంచమని చెబుతూ నేడు కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం ₹1000 వరకు పెంచడం ఎంతవరకు సమంజసమని తప్పుపట్టారు. గ్యాస్ ధరలు పెంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని, రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోందని, నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించడమైంది. ఈ క్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏమాత్రం కనికరం లేకుండా ధరలు పెంచడం ప్రజలను వంచడమేనని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ను అస్తవ్యస్తం చేస్తున్నాయని కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర గత ఫిబ్రవరితో పోలిస్తే నేడు ఒక్కో సిలిండర్పై అదనంగా ₹60 అదనపు భారం పడిందని అన్నారు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరలపై కేంద్రం విపరీతమైన భారం మోపిందన్నారు. మే 1వ తేదీన ఏకంగా ₹993 పెంచి ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధరను 3251.50 చేర్చారని అన్నారు. దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోందని, నిన్న మొన్నటి వరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గ్యాస్ కొరత లేదు, ధరలు పెంచం అని చెబుతూ నేడు కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం ₹1000 వరకు పెంచడం వలన సామాన్యుని దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ఆధారపడి చిన్న వ్యాపారాలు చేసుకునేవారు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. మేము పెంచింది కమర్షియల్ సిలిండర్ ధర కాదా, సామాన్యుని ఇంటిలోని గృహ సిలిండర్ కాదు కదా, మా దోపిడీలు ప్రజలు ఏమీ గుర్తించరు అని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటుందేమోనని మండిపడ్డారు. కమర్షియల్ గ్యాస్ ధరను ఆమాంతం ఎప్పుడూ లేనటువంటి, చరిత్రలో లేనటువంటి పద్ధతిలో ₹993 పెంచుతూ ₹3200 కమర్షియల్ గ్యాస్ ధరని పెంచడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు. పెరగవని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ మార్చులు ఒక పక్కన, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎటువంటి విపత్తు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజల మీద భారాలు పడవు, ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం అని చెప్పినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి పాత కక్షల నేపథ్యంలో తన సోదరి ఆత్మహత్యకు కారణమైన హెచ్ మార్ట్ యజమాని క్రాంతి కిరణ్ ను నిందితుడు శివరామకృష్ణ కారుతో గుద్ది హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన హనుమాన్ జంక్షన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుడిని తదుపరి రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ రమేష్ తెలిపారు. హనుమాన్ జంక్షన్లో సంచలనం సృష్టించిన హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఈ హత్యకు పాత కక్షలే కారణమని తేలింది. నిందితుడు శివరామకృష్ణ సోదరి గతంలో క్రాంతి కిరణ్కు చెందిన హెచ్ మార్ట్లో పనిచేసేది. అయితే క్రాంతి కిరణ్ వేధింపుల వలనే తన సోదరి మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని శివరామకృష్ణ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై గతంలోనే పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. తన చెల్లి మరణానికి క్రాంతి కిరణే కారణమన్న పగతో రగిలిపోయిన శివరామకృష్ణ పథకం ప్రకారం కారుతో గుద్ది అతడిని హత్య చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టులో హాజరుపరచనున్నారు. గత నెల 28వ తేదీన హనుమాన్ జంక్షన్ స్థానిక హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ అనే అతన్ని పాత కక్షల నేపథ్యంలో రామినేని శివరామకృష్ణ అనే అతను కారుతో గుద్ది చంపడం జరిగింది. దీని నిమిత్తం మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన గన్నవరం ఇన్ఛార్జ్ డిఎస్పీ పి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి
ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు ముద్దాయిన శివరామకృష్ణని మన ఎస్ఎన్ పాలెం అడ్డ రోడ్డు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం వేషాలు కట్టి ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై బంట బాదుడు మోపడం మోదీకి అలవాటుగా మారిందని ఘాటుగా విమర్శించారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం తథ్యమని, సామాన్యుడికి అండగా నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. నగరంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో తమ నిరసనను తెలియజేసింది. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటడంతో ఈ భారం అంతా ప్రజలపై పడుతుందని మండిపడ్డారు. అధిక శాతం ప్రజలు వీధి ఆహారం, చిన్న తరహా వ్యాపారాలపై ఆధారపడటం వలన పెరిగిన నిర్వహణ ఖర్చులు ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తాయని చెప్పుకొచ్చారు. చిన్న వ్యాపారం చేసుకునేవారు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సామాన్యుడి సంక్షేమం కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఓట్ల కోసం వేషాలు కట్టి ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై బండబాదులు మోపడం మోడీకి అలవాటుగా మారిందని ఘాటుగా విమర్శించారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం తథ్యమని, సామాన్యుడికి అండగా నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ దేశాన్ని ఏళ్తుంది, వికసిత్ భారతం సాధిస్తుందని చెప్పాడు మోడీ గారు. అంతకన్నా గొప్పగా చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతకన్నా గొప్పగా చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. బయట పడకుండా చెబుతాడు జగన్ గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అలిపెరిగినటువంటి పోరాటం చేస్తారు కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఏ చిరు వ్యాపారాలు అయితే నాశనం చేయాలనుకున్నాడో ఆయన చెప్పాడు, నేను ఛాయ్ కావాలని. ఛాయ్ అమ్ముకునేవాడు ఛాయ్ కొట్టులు తీసేసే లెవెల్లో ఉంటేలా ఇవాళ గ్యాస్ ధరలు పెరిగింది. ఇవాళ టీ అమ్మటానికి అవకాశం ఉందా? ఇవాళ హోటల్ యజమానులు ఇవాళ ఏం చెప్పారు, స్వామి గారు ఏం చెప్పారు, రామశెట్టి స్వామి గారు, మేము 10% ఎక్స్ట్రా బిల్లు వేసుకుంటే కానీ మేము వ్యాపారాలు చేయలేమని చెప్పాడు. కమర్షియల్ గ్యాస్ మీద పెంచామని చెప్తున్నారు కానీ ఈ 900 రూపాయలు కమర్షియల్ గ్యాస్ మీద కాదు పెంచింది, భారతదేశ యావత్ ప్రజల మీద పెంచినట్లు లెక్క. ఎందుకంటే దేశ జనాభాలో దాదాపుగా 0.85% ఈ ఫుడ్ సప్లై మీద జీవనం చేస్తూ ఉన్నారు. అంటే చిన్న తోపుడు బళ్ళు, డబ్బా టిఫిన్లు ఇలాంటి వాటి మీద వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి కొంటున్న గ్యాస్ని మరొక 1000 రూపాయలు అదనంగా పెట్టి కొనాలంటే దాని రేట్లు పెంచాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభా రోజు టిఫిన్ బయట చేస్తారు, ఇంట్లో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బయట చేస్తారు, వాళ్ళందరికీ భారం పెరిగినట్టుగానే ఇది కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఊహించిన విషయమే. నిన్న మొన్నటి వరకు టైట్ అయినప్పుడు 25 రూపాయలు, ఇవాళ 30 రూపాయలు పైచలకు బోర్డులు పెట్టారు. నిన్న పెంచారు. ట్రిప్పుకే 5 రూపాయలు అంటే 100కి 30 రూపాయలు దాదాపు పెంచుతున్నారు. సామాన్యుడు కొనలేని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, కమర్షియల్ గ్యాస్ రేట్ని తగ్గించాలి, ప్రజలకు ఊరట కల్పించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 17 రోజులకు గాను నిర్వహించిన హుండీ లెక్కింపులో అమ్మవారికి 2.83 కోట్ల నగదుతో పాటు 329 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి ఆదాయం సమకూరింది. ఇందులో 19 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించగా సగటున రోజుకు 16.65 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల్లో నగదు, ఆభరణాలతో పాటు చెలామణిలో లేని 2 పాత 2000 రూపాయల నోట్లు కూడా లభ్యమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత నెల ఏప్రిల్ 15 నుండి నేటి వరకు అంటే 17 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు.
ఈ హుండీ లెక్కింపు ద్వారా అమ్మవారికి భారీగా ఆదాయం సమకూరింది. 2,83,17,242 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందులో నోట్ల రూపంలో 2.7 కోట్లు, నాణేల రూపంలో 12.95 లక్షలు ఉన్నాయి. సగటున రోజుకి 16.65 లక్షల ఆదాయం లభించింది. బంగారం 329 గ్రాములు, వెండి 3 కిలోల 800 గ్రాములు, నగదు, బంగారంతో పాటు భక్తులు విదేశీ కరెన్సీని కూడా సమర్పించారు. అమెరికా డాలర్లు 707, యుఏఈ దిర్హామ్స్, కువైట్ దినార్లతో సహా మొత్తం 19 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు హుండీలో లభించాయి. అలాగే చలామణిలో లేని పాత 2,000 రూపాయల నోట్లు 2 లభ్యమయ్యాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సమీపంలో ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ సిబ్బంది పోలీసులు తొలగించారు. దీంతో తమకు ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిరంతరం ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక రింగ్ సెంటర్ సమీపంలో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూపకుండా అకస్మాత్తుగా జేసీబీలతో షాపులను కూల్చివేయడంపై చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతూ ఉండటంతో వ్యాపారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ఉపాధి కోల్పోతే తాము ఎలా బతకాలని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నా తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం అన్యాయమని వారు వాపోతున్నారు. ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల పొట్ట కొట్టవద్దని, తమకు మరో చోట వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు ఎల్ఓసీల ద్వారా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సకాలంలో సహాయం అందజేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 2019 నుండి 2024 వరకు వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ, 58వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు మొత్తం 2.5 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత ప్రజలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు ఎల్ఓసీల ద్వారా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సకాలంలో సహాయం అందజేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం గతంలో 2015 నుండి 2019 వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూర్చిన నియోజకవర్గంగా నిలిచిందని గుర్తు చేశారు. అనంతరం 2019 నుండి 2024 వరకు వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు. మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మరి పేదలకి వైద్య ఖర్చులకి నిమిత్తమే కానీ అట్లు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇటు ఎల్ఓసీలు కానీ ఎన్నో కుటుంబాలకి అండదండలుగా ఉండేది. వాళ్ళకి సాయపడుతూ ఈ రోజున మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మరి ఈ పేదలు చేసుకుని పుణ్యమని మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ మరి ఇట్లాగా ఎంతోమంది పేదలు వచ్చి ఆయన దగ్గరికి మాకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనకి అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన సొంత డబ్బులతో ఇంతకుముందు పింఛన్లు కూడా ఈ డివిజన్లో ఈ నియోజకవర్గాలనే కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో 19 డివిజన్లు ఉండేవి. 19 డివిజన్లో కూడా ఆయన సొంత డబ్బులు పింఛన్లు ఇచ్చేవాడు. మరి అట్లాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మన ప్రజలు అదృష్టం అనుకొని, అలాగే మా కార్యకర్తల అదృష్టం అనుకొని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం గారికి కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శుభాభినందనలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణ, సంస్కరణలు చక్కటి ఫలితాన్నిచ్చాయని, విద్యార్థులు రాణించి సత్ఫలితాలను సాధించారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల ఆడబిడ్డలు ఈరోజు చరిత్ర సృష్టించారని అభినందించారు. గుడివాడ నియోజకవర్గంలో ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు సత్తా చాటారు. జిల్లా టాప్ ర్యాంకులను శనివారం రాజేంద్రనగర్లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అభినందించారు. 592 మార్కులతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రథమ స్థానం సాధించిన వి అక్షిత, 591 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన షేక్ జాస్మిన్,
అమృత వర్షిని 590 మార్కులతో తృతీయ స్థానం సాధించిన ప్రణీతలకు ఎమ్మెల్యే రాము మిఠాయిలు తినిపించారు. మన ప్రభుత్వ పాఠశాలల ఆడబిడ్డలు ఈ రోజు చరిత్ర సృష్టించారని, జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించడం మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. ఈ విజయం వెనుక విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల పట్టుదల ఉందన్నారు. అన్నింటికీ మించి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణ, సంస్కరణలు ఉన్నాయని అన్నారు. మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ క్లాస్ రూములు, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా తీసుకుంటున్న చర్యల ఫలితమే ఈ రోజు మన కళ్ల ముందు కనిపిస్తోందని, ఆయనకు తన తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో భానుడు బగబగలాడుతున్నాడు. శనివారం ప్రకాశం జిల్లా కొప్పేరపాడులో రాష్ట్రంలోనే గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ఉక్కపోత, ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే రాజస్థాన్ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో భానుడు భగభగలాడుతున్నాడు. శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో రాష్ట్రంలోనే గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 239 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటగా ముఖ్యంగా కడప, నెల్లూరు, తిరుపతి, పల్నాడు జిల్లాలపై ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. మార్కాపురం, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం గుంటూరు జిల్లాలోని 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మరో 124 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఉక్కపోత, ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే రాజస్థాన్ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.